నేను బానే ఉన్నాను బాబు. స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నావా? రెగ్యులర్ గానే వెళ్తున్నాను అంకుల్. వెరీ గుడ్. ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళాలి, చక్కగా చదువుకోవాలి. చెప్పు రామయ్య, ఏంటి, ఏం పని మీద వచ్చావు? అదే రంగయ్య, మా లక్ష్మికి తెలియకుండా నేను నీకు అప్పుగా 10,000 ఇచ్చాను కదా, వాటి వడ్డీ డబ్బుల కోసం వచ్చాను. అవునా రామయ్య, ఇదిగో నీ వడ్డీ డబ్బులు. నేనే నీ దగ్గరికి వచ్చి ఇద్దామనుకున్నా, ఇంతలో నువ్వే నా దగ్గరికి వచ్చావు. ఎలా అయితే ఏముందిలే, ఇదిగో నీ వడ్డీ డబ్బులు నీకు ముట్టాయి, తీసుకో అని రంగయ్య రామయ్య వడ్డీ డబ్బులని రామయ్యకిస్తాడు. ఇదంతా చంటి అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. రంగయ్య, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే రామయ్య. బాబు చంటి, బాయ్. బాయ్ అంకుల్. రామయ్య చంటి అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంటారు. ఏమండి, రంగయ్యని డబ్బులు అడిగారా? ఏమన్నాడు? డబ్బులు అప్పుగా ఇచ్చాడా? డబ్బులు ఇచ్చాడు లక్ష్మి, కానీ నెల రోజులలో అతని డబ్బులు అతనికి ఇవ్వాలి అని చెప్పాడు. అవునా అండి, డబ్బులు ఎంత ఇచ్చాడు?